నమస్తే బాబాయ్. నమస్తే సార్. ఎంతవరకు వచ్చింది? ఏముంది సార్, మనకి రైటింగ్ వర్క్ అంతా అయిపోయినట్టే, చాలా బాగా వచ్చింది. ప్రజెంట్ అయితే ప్రీ క్లైమాక్స్ లో ఉన్నాం ఇప్పుడు మనం. ప్రీ క్లైమాక్స్ వరకు వచ్చేసాము. చాలా బాగా వచ్చింది సార్. ఓకే. కొరవ సీన్స్ ఇప్పుడు మన సుకుమార్ గారు వేరే ఊరు వెళ్ళి ఉన్నారు సార్. తను కూడా కొన్ని సీన్స్ రాస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ వరకు వచ్చేసామంటే మనకి ఇంక బ్యాలెన్స్ మాక్సిమం ఒక 10 సీన్ లోపలే ఉంటాయి. అంతే సార్, కంప్లీట్ చేయాల్సిన డైలాగ్ వర్షన్. అంటే మొత్తం 60 దగ్గర 70 సీన్లు ఉన్నాయి మన సినిమాలో. 70 సీన్లు ఇంకా మిగిలి ఉండేది 10-12 సాంగ్స్ ఉన్నాయి, దాంట్లో స్టంట్స్ ఉన్నాయి. సో అవి తీసేస్తే రిమైనింగ్ మనకి ఇంకో 10 సీన్లు రాయాలేమో డైలాగ్ వర్షన్ మనం. అంతే సార్. మొత్తానికి థ్యాంక్ యూ మీరాబాయ్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా నా పక్క నుండి చాలా సపోర్ట్ చేస్తూ బాగా రాశారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. పోతే ఇంకొక విషయం ఏంటంటే, మన మా ఊరి సీతయ్య ఆర్మీ టీం సభ్యులందరూ కూడా మరియు అభిమానులు, ప్రేక్షకులు చాలా మంది అడుగుతూ ఉన్నారు సార్, ఎప్పుడు అసలు మూవీ సెట్స్ మీదకి వస్తుంది, ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని. మీకు లేదా? అంటే మనసులో మాట మనం ఎందుకు డైరెక్ట్ గా చెప్పడం అని నేను చెప్పడం లేదు. యాక్చువల్ గా అయితే మాకు కూడా ఉంటది ఎప్పుడెప్పుడా అని. అది మీ నోటి గుండా చెప్తే బాగుంటుందని మా ఆలోచన సార్. నెలాఖరికి ఆల్మోస్ట్ మన స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోద్ది సార్. సో ఇంకా మన స్క్రిప్ట్ కంప్లీట్ అయిన తర్వాత చిన్న స్క్రీన్ టెస్ట్ పెడదాం. అంటే ఆడిషన్ చేయం మనం. అవునులేండి. స్క్రీన్ టెస్ట్ పెడదాం. ఆ స్క్రీన్ టెస్ట్ లో ఎవరైతే మన దగ్గర మనం చూసినటువంటి ఆర్టిస్టులు ఉన్నారో, అంటే మాకు సంబంధించిన ఆర్టిస్టులే కాకుండా ఆర్టిస్టులని మేము గుర్తించుకో ఉన్నాము. డే 1 నుంచి ఈ కథ మనం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా, డైలాగ్ వర్షన్ రాసేటప్పటి నుంచి కూడా ఈ క్యారెక్టరు వీళ్ళకి సరిపోద్ది అని నా మనసులో మాత్రం ఫిక్స్ అయి ఉన్నా. ఆ పాత్రకి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో వాళ్ళు న్యాయం చేయగలుగుతారు అని. సో మనం దాన్ని ఏం చేద్దామంటే, ఈ స్క్రీన్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే నెలాఖరు లోపల మనం స్క్రీన్ టెస్ట్ ఖచ్చితంగా అప్లై చేద్దాం. అలాగే సార్. ఈ స్క్రీన్ టెస్ట్ కి ఎవరైతే రాదలసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, కింద ఒక నెంబర్ ఉంటుంది మీకు, మా కో డైరెక్టర్ గారిది. ఆ నెంబర్కి మీ ప్రొఫైల్, మేము ఎంచుకున్న ఆర్టిస్టులే కాకుండా, మేము ఎంచుకోబోతున్న ఆర్టిస్టులే కాకుండా, ఎవరైనా తప్పకుండా మేము సినిమాల్లో నటించాలి అని అనుకునేటటువంటి ఆర్టిస్టులు, మా ఆర్మీ గ్రూపుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, కందుకూరు నుంచి కానీ, మన పొదిలి నుంచి కానీ, సూలూరుపేట నుంచి కానీ, అట్లాగే ఊటుకూరు నుంచి ఇచ్చాపురం దాకా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, అట్లాగే మా నెల్లూరు జిల్లా కళాకారులు కానీ, ఎవరైతే నటించాలని ఆసక్తి ఉన్నవారు, ఆల్రెడీ 2-3 సినిమాల్లో నటించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కింద కనపడుతున్న నెంబర్కి తప్పకుండా మీ ప్రొఫైల్ని వాట్సాప్ చేయండి. ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి. మేము పరిశీలించిన తర్వాత ఆ ప్రొఫైల్స్ అన్ని తప్పకుండా మా కంపెనీ నుంచి మీకు కాల్ వస్తుంది. ఆ తర్వాత మీరు స్క్రీన్ టెస్ట్కి రాగలరని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే షూటింగ్ డేట్స్ కూడా మనం ఫస్ట్ స్క్రీన్ టెస్ట్ అయిన తర్వాత వర్క్ షాపులు పెడదాం. అలాగే సార్. ఆ వర్క్ షాపులు ఒక 1 వీక్ ఏవైతే ఉంటాయో, ఆ వర్క్ షాపులు 1 వీక్ అట్లా ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ అయిన తర్వాత, వర్క్ షాప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత షూటింగ్ డేట్స్ ఇచ్చేద్దాం. అలాగే సార్. కానీ మరి ఎండలు ఎక్కువ కాకముందే మనం షూట్ కంప్లీట్ చేద్దాం. అంటే మార్చి నెలలో ఫస్ట్ వీక్ లో మనం వర్క్ షాపులు పెట్టేసుకోవచ్చా సార్? 100% వెళ్ళొచ్చనే నాకు గట్టి నమ్మకం ఉంది. ఈ వర్క్ షాపులు కూడా 2 విధాలుగా ఉంటది. ఒకటి వచ్చేసి సోలో పర్ఫార్మెన్స్ చేయాలి. ఆ స్క్రీన్ టెస్ట్ లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు సోలో పర్ఫార్మెన్స్ చేయాలి. సోలో పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయిన తర్వాత కాంబినేషన్స్ ఏదైతే మీరు చేస్తున్నటువంటి క్యారెక్టర్కి ఆ సపోర్టర్స్ క్యారెక్టర్స్ కానీ, ఆ సీన్లో మీరు సపోర్ట్ చేసే క్యారెక్టర్స్ ఏదైతే మీరు చేస్తున్నారో వాళ్ళైనా అందరూ కలిసి ఒకసారి మళ్ళా అందరూ కలిసి ఆ స్క్రీన్ షేర్ చేసుకుంటారు. కాబట్టి అందరికీ మరొకసారి వర్క్ షాప్ ఉంటుంది. అది మొత్తం మీద మనకు మార్చి నెలలో మనం ఒక తీపి కబుర్ని వినబోతున్నాం. అయితే తప్పకుండా వింటారు. మార్చి నెలలో తప్పకుండా 2025 మార్చి నెలలో తప్పకుండా మనం వినబోతున్నామని నేను కూడా గట్టిగా నమ్మున్నా. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. చూశారు కదండి, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మా ఊరి సీతయ్య రేపు మార్చి నెలలోనే
ఒక తీపి కబురుతో అంటే కాబట్టి ఆర్టిస్టులందరికీ కూడా ఇది ఒక చక్కని అవకాశం, అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మా ఊరు సీతయ్యలో యాక్ట్ చేస్తున్న ఎవరైనా సరే ఆర్టిస్టులు, వాళ్ళు మహిళలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు, మహిళల్ని మేము కమిట్మెంట్లు కోరము, అలాగే పురుషుల్ని మేము డబ్బులు అడగము. మీ నుంచి కావాల్సింది మాకు టాలెంట్, మా నుంచి మీకు కావాల్సింది చిన్నదైనా పెద్దదైనా అవకాశం. మేము ఈ 2 మాటలకి కట్టుబడి ఉంటాము. తప్పకుండా మీ రాక కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ జనార్దన్ శివలంకి.